విజయవాడ వరద ప్రవాహంలో చిక్కుకున్న బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరదలో చిక్కుకుని అప్పుడే పుట్టిన చంటి బిడ్డల నుంచి పండు ముసలివారి వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ అందిస్తున్నటువంటి సహాయక చర్యలు మనం ఇక్కడ చూడొచ్చు. నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధురాలు, అలాగే అప్పుడే పుట్టినటువంటి ఒక చిన్న బిడ్డను తీసుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. గత 5 రోజులుగా నీళ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితి. అమ్మా, ఎన్ని రోజుల నుంచి నీళ్లలో ఉన్నారు? పరిస్థితి ఏంటి? ఎన్డీఆర్ఎఫ్ టీం ఏ రకంగా సేవలండి? చంటి బిడ్డతో ఎలా ఉన్నారు? చూడొచ్చు ఇప్పుడు మరి నడవలేనటువంటి పరిస్థితుల్లో వృద్ధురాలను తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా హృదయ విదారకమైనటువంటి విషయం ఇది. ఇక్కడ జకంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి వాళ్ళందరినీ రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. నడవలేనటువంటి వృద్ధురాలు, అలాగే అదే పరిస్థితిలో కొంచెం అప్పుడే పుట్టినటువంటి బిడ్డని కూడా ఎత్తుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళతో పాటు వృద్ధుల్ని, అలాగే ఎంతో మంది చిన్నారుల్ని వీళ్ళందరూ కూడా కాపాడారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి నీళ్లలో ఉండిపోయారు? పరిస్థితి నుంచి ఉన్నామండి. శనివారం నైట్ నుంచి బాగా వచ్చేసినాయి ఈ నీళ్లు. అప్పటి నుంచి నీళ్ళల్లోనే ఉండాము. ఆవిడ చంటి బిడ్డతో కూడా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది? అలాగే ఉండిపోయి ఆమె సిజరింగ్ అయింది, అయినా కానీ అలాగే ఉండాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీంలు అందరూ కూడా వచ్చారు కదా, వీళ్ళందరూ మిమ్మల్ని రెస్క్యూ చేశారు కదా. అంత బాగానే చేస్తున్నారు, కానీ ఏమి అందట్లేదు, అంత నీళ్ళ పాలైపోతున్నాయి అందించినవి అన్ని. ఇది నిజంగా ఇక్కడ చూడొచ్చు ఈ పరిస్థితిని. ఎంతో మందిని చిన్నారులని ఇంకా రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకి వాళ్ళని రెస్క్యూ చేసినటువంటి విధానం చూడొచ్చు. మొత్తం ఎంతమందిని ఇప్పటి వరకు కూడా రెస్క్యూ చేశారు? చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. कैसे है अंदर पर? हिंदी में बताओ सर. हिंदी बोल सकते ना? ठीक है सर. अंदर में बहुत अभी कंडीशन क्रिटिकल है, पानी का फ्लो बढ़ गया है, इस कारण से अभी हमारी ड्यूटी और बढ़ गई है. हमको जो भी है, जो प्रायोरिटी देना है, सबसे पहले महिलाएं, गरोदर वगैरह, बूढ़े लेडीज बुजुर्ग वगैरह, इनके पहले सहयोग करना बहुत जरूरी है. पहले हम सबसे पहले करेंगे, उसके बाद इनका जो खाने का पीने का जो भी होगा उसका बंदोबस्त करेंगे. पहले प्रायोरिटी हम लेडीज और उनको दे रहे हैं. कितना मेंबर्स है आपके टीम के साथ? हमारी टोटल एक टीम है जिसके अंदर हम 30 जवान के साथ अलर्ट है, जो आप देख सकते हैं. सब टीम हमारे जो जवान है अभी देख सकते हैं, आप उधर भी देख सकते हैं कि सब लगे हुए हैं. पूरा टोटल 30 जवान की टीम है हमारी. నిజంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చెప్తున్నాయి, చిన్న చిన్న గల్లీల్లో వెళ్లడం ఒక సవాలుగా ఉంది. ఎంతమంది టీం ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల్ని రెస్క్యూ చేయడం అనేది ఒక నిజంగా చూడొచ్చు. వాళ్ళకి లైఫ్ జాకెట్స్ వేసుకుని ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో మందిని ఇక్కడ వీళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. సార్, మొత్తం ఎంత మందిని ఇప్పటి వరకు కాపాడారు? हम लोग 30 मेंबर्स है यहाँ पे. कंटिन्यू 3 दिन से लगातार हम लोग ऑफ चल रहा है. सुबह से लेकर शाम तक. नाइट में भी कोई इमरजेंसी आती है तो हम लोग उसमें तत्पर तैयार रहते हैं. ఇది పరిస్థితి. జక్కంపూడిలో ఉన్నటువంటి మొత్తం 30 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లల నుంచి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా ఈ సమయంలో కనుక వీళ్ళు అందుబాటులో లేకుండా ఉంటే మరింత మందికి చాలా క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొంటారు. అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డ, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వీళ్ళు సేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జక్కంపూడి కాలనీలో ఇప్పటికీ మనం చూస్తూ ఉండగానే చిన్నపిల్లలు, అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డల నుంచి 6 నెలల సమయం ఉన్నటువంటి బిడ్డలు దాదాపుగా ఒక 4-5 బయటకు వచ్చారు. నడవలేనటువంటి స్థితిలో అయితే 10 సంఖ్యలో బయటకు వచ్చారు. నిజంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ముంపు ప్రాంతాల్లో అందిస్తున్నటువంటి సేవలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, విజయవాడ ముంపు ప్రాంతాల నుంచి.